ఈ కార్తీక పౌర్ణమి నుండి మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి కార్తీక మాసంలో జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. మేషరాశి స్త్రీ పురుషులకు ఈ పౌర్ణమి తరువాతి నుండి అనుకూలంగానే ఉండబోతుంది. కార్తీక పౌర్ణమి తరువాతి నుంచి కొద్దిపాటి శ్రమ ఉన్నప్పటికీ పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలను పనులను పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ఎదుగుదల ఉంటుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పోటీదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అనవసర పరిచయాలు ఏర్పడడం, స్వల్ప అనారోగ్యానికి గురి కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు బంధువులతో కష్టసుఖాలు విచారిస్తారు. భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వివాహాది వేడుకలకు హాజరవుతారు. గృహం కొనుగోలు నిర్మాణాలపై నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు ఒడిదొడుకులు లేకుండా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు ఊహించని పదవులు దక్కవచ్చు. మొదటి వారంలో ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. గ్రహ సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం పర్వాలేదు. అవసరానికి ఏదో ఒక విధంగా ధనం చేతికి అందుతుంది. దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అన్ని రంగాలకు వృత్తి వ్యాపారాలందు సామాన్యంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అందరితోనూ విరోధాలు తలెత్తే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు భూ సంబంధ వ్యవహారాలలో నష్టాలు చూస్తారు. కోపం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి ఆలోచనతో ఉండాలి. లేనట్లయితే మీకు అధిక నష్టం కలుగుతుంది. చేయు వృత్తి వ్యాపారాలందు అనుకూలత ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ నెల లాభాలను చూస్తారు. కార్య సానుకూలత బాగుంటుంది. అయినా చికాకులు వెంబడిస్తూనే ఉంటాయి. ఇదొక విచిత్రమైన కాలమనే చెప్పాలి. ఏ విధమైన నిర్ణయాలైనా త్వరగా తీసుకోలేకపోతారు. తరచుగా భయాందోళనలకు గురవుతుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ అందుకుంటారు. సర్వత్రా మీ ప్రణాళికలు విజయం అందిస్తాయి. గౌరవం తెస్తూ ఉంటాయి. ఆర్థిక కార్యకలాపాలు కొంచెం సానుకూల స్థితి ఉంటుంది. ముందు జాగ్రత్త పడ్డవారు ఆర్థికంగా సుఖపడతారు. అనవసర విషయాల పట్ల ఆకర్షితులైన వారు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఏ పరిస్థితిలోనైనా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బాగుంటుంది. అయితే మీరు కుటుంబ సభ్యులతోనూ మిత్రులతోనూ అనుకూల ధోరణితో సంచరిస్తారు. అతి జాగ్రత్త మితభాషణ శ్రేయస్కరం. కొత్త వ్యవహారాలు వ్యాపారాలు మిమ్మల్ని ఎంత ఆకర్షించినా మీరు ఏమాత్రం ఆకర్షితులు కాకండి. మీ స్థితిని గమనించుకొని ప్రవర్తించండి. వ్యాపారులకు అంతా లాభాలు ఉంటాయి. అయితే పక్కనే సమస్యలు కూడా ప్రయాణం చేస్తాయి. రెండవ వారంలో ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడడం జరుగుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారులు సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యక్తిగత కుటుంబ సమస్యల కారణంగా కొద్దిగా ఒత్తిడికి గురవుతారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఇతరుల మీద ఆధారపడి ప్రతి పనిలోనూ సమస్యలు వస్తుంటాయి. మీ పనులు మీరు స్వయంగా చేసుకోవడం శ్రేయస్కరం. నేత్ర సమస్యలు ఉన్నవారికి ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. సహజంగా గురుబలం దృష్ట్యా సమస్యలు రాకూడదు. మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ సంబంధించి వైద్య ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలు కోసం ధనం సమకూరుతుంది. లోన్లు ప్లాన్లు వంటివి తేలికగా సమకూరుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసే విషయంలో పాత ఉద్యోగం మానివేసి కొత్త ప్రయత్నం చేయడం మంచిది కాదు.
విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్నవారికి ప్రత్యేక సూచన ఏమిటి అంటే ధన వ్యయం, మోసం మీ వెంట ఉంటాయి, జాగ్రత్త. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు వ్యాపారం బాగా ఉంటుంది. విచిత్ర సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు విద్యా వ్యాసంగం చెడగొట్టే ఇతర అంశాలు ఎక్కువవుతాయి. రైతులకు శ్రమ ఎక్కువగా ఉన్న ఫలితాలు అనుకూలం. పంటలకు సంబంధించిన రోగాలకు ఖర్చులు పెరుగుతాయి. గర్భిణులు బహు జాగ్రత్తలు పాటించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. స్త్రీలతో వివాదాస్పద అంశాల సర్దుబాటుకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాల్లో ఎన్నడూ లేనంత ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రత్యర్థులతో ఐకమత్యం లేకపోవడం మీకు లాభిస్తుంది. ఇతరులపై మీరు చేసే ఆరోపణలకు సంబంధించిన విషయాల తాలూకు సాక్ష్యాధారాలు ఏమీ ఉండవు. అన్ని విషయాలు మీ అదుపులో ఉన్నట్లుగానే పరిస్థితులు ఉంటాయి. ఇంట్లో ఐకమత్యం లోపిస్తుంది. జల, వాయువు, ఆహార కాలుష్యాల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఊహలు, అపోహలు పక్కన పెట్టి నిజ జీవితంలో బ్రతకడం చెప్పదగినటువంటి సూచన. 3వ వారంలో ఇంటి కొనుగోలు విషయంలో ఆచితూచి అడుగు వేయండి. చేతి వృత్తి పనివారికి, హోల్సేల్ వ్యాపారం చేసేవారికి, నిర్మాణ రంగ పనులు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. నూతన బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. ఇతరులు మీకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యే పరిస్థితి గోచరిస్తుంది. మీ హితువు కోరే పెద్దలను, ఆత్మీయులను దూరం చేసుకోవద్దు. ప్రయాణాలలో వస్తు భద్రత గురించి, దొంగల భయం గురించి గట్టి జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన వివాదాలతో కాలయాపన చేసే మీ వాళ్ళను సరైన దారిలో పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. భూమి సంబంధమైన విషయాలు మీకు అనుకూలంగా మారడం వల్ల మీ సాటి వారికి, తోటివారికి అసూయ పెరుగుతుంది. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. మీరు చేయాలనుకునే కార్యక్రమాలు వెంటనే అమలు చేయండి. రహస్య చర్చలు, సంభాషణలు ఉపయోగపడతాయి. కాలయాపన చేయకుండా అనుకున్న కార్యక్రమాల్ని వెనువెంటనే అమలు చేయండి. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు లభిస్తాయి. ఉద్యోగంలో బదిలీ కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ పలుకుబడి వల్ల మీకు టెండర్లు వస్తాయి. మీరు అందలం ఎక్కించిన రాజకీయ నాయకులు, మీ ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు కలుగుతాయి. జాగ్రత్త వహించండి. ఎన్నో అవకాశాలు మీకు కలిసి వస్తాయి. ఏది మంచిదో ఎంచుకుంటే ఎక్కువగా లాభపడతారు. జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోండి. ఓర్పు, నేర్పు, సహనంతో అందరితో కలిసి పనిచేసే ధోరణి అవలంబిస్తారు. ప్రజా సంబంధాలు పెంచుకుంటారు. విలువైన పత్రాలు, డాక్యుమెంట్స్ మొదలైన వాటి భద్రతా విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాలను శ్రమించి దర్శించుకుంటారు. అవసరమైన సమాచారం కొరకు ఎక్కువ ధనాన్ని, పరిచయాలను ఉపయోగిస్తారు. ఒప్పందాలు, ఒడంబడికలు తొందరగా పూర్తి చేయడమే మంచిది. ఆలస్యం చేస్తే మీ ప్రయోజనాలకు ఇబ్బంది కలగవచ్చు. మీ ఇంటి ఆడపడుచులకు అన్యాయం జరగకుండా గృహ ఆస్తి విషయాలను సక్రమంగా నిర్వహిస్తారు. వాయిదా పడుతున్న ఒక ముఖ్య విషయం పరిష్కారం అవుతుంది. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య సంబంధ విషయాలు మీకు అనుకూలిస్తాయి. దీనికి సంబంధించి చేసే దూర ప్రయాణాలు ఫలిస్తాయి. చివరి వారంలో కోర్టు వ్యవహారాల్లో సెంటిమెంట్ ధోరణి చాలా లాభం. తరచుగా బుద్ధిమాంద్యానికి లోనవుతారు. వీలైనంత వరకు దూర ప్రాంత ప్రయాణాలను విరమించడం శ్రేయస్కరం. పనులు వాయిదా వేసే లక్షణాలు విడనాడండి. భోజనం, స్నానం వంటి నిత్యకృత్యాలు కూడా కాలంతో సంబంధం లేకుండా ఉంటాయి. ప్రభుత్వ పనుల్లో విజయం సాధిస్తారు. నూతన ఉత్సాహంతో కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. శుభవార్తలు వింటారు. మీలోని ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. విద్యావకాశాలు పెరుగుతాయి. ఆస్తులు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యాపారాలు గతం కంటే విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. పారిశ్రామిక వర్గాల ఆశలు కొన్ని నెరవేరుతాయి. అన్ని కోణాల్లోనూ జాగ్రత్తలు అధికంగా పాటించాలి. ప్రధానంగా ఇతరుల విషయంలో కలగ చేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం.
కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చే ప్రయత్నాల్లో సఫలం కాలేరు. ఫలితంగా కుటుంబ కలహాలు ఉంటాయి. అవయవ ప్రతికూలతలు అధికంగా ఉంటాయి. తెలివి, ఓర్పు ప్రదర్శించి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. రుణం కావలసిన సమయానికి వెంటనే దొరుకుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి పూర్తి సానుకూలత ఉంటుంది. రుణాలు ఇచ్చిపుచ్చుకునే విషయంలో ఒత్తిడిని జయిస్తారు. చిరకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మొత్తంగా ఈ మాసం అంతా మిశ్రమంగా ఉంటుంది. పరిస్థితులు మరింత ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. చిన్ననాటి విషయాలు తెలుసుకుంటారు. కీలక నిర్ణయాలు తగిన సమయం, తీర్థయాత్రలు చేస్తారు. వివాహ యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు దక్కించుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. ఈ వారం మధ్యలో అనారోగ్యం, కుటుంబంలో సమస్యలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు కలిసి వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. పాటించవలసిన పరిహారాలు: రోజు దుర్గా, గణపతి, సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చేయాలి. గజేంద్ర మోక్షఘట్టం రోజు పారాయణం చేయడం చాలా అవసరం. త్రిముఖి, షణ్ముఖి రుద్రాక్ష ధరించడం వలన మంచి జరుగుతుంది. దీపారాధన చేసే కుందిలో 2 చుక్కల పరిమళ గంధం వేసి దీపారాధన చేయండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి మంత్రాలు, స్తోత్రాలు పారాయణం చేయాలి. మంగళవారం నాడు ఉపవాస దీక్షలు చేయాలి. నిరుపేదలకు వైద్య సహాయాన్ని అందించాలి. ఉలువలతో చేసిన వంటకాన్ని ఎక్కువగా స్వీకరించాలి. మంగళవారం నాడు ఉలవలను శివాలయంలో అర్చక స్వాములకు పాదాభివందనం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.